నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మానాలిద్దరు ఇక్కడ 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈరోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజులలో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకుండా పనిచేస్తానని తెలియజేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసేటైతే తెలంగాణలో దాదాపుగా మెజార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 కాగా ఫలితాలు తుది దశకు చేరే వరకు 10 సీట్లు మేము తక్కువ 2 అంకెల సీట్లు చేరుకుపోతున్నాము. అదేవిధంగా ఉమ్మడి నల్గొండలో అయితే కాంగ్రెస్ పార్టీ దుందుబి మోగుతుంది, విజయం దుందుబి. ఎందుకంటే ఆల్మోస్ట్ నల్గొండ పార్లమెంట్లో 3 లక్షల పైచీలకు మెజార్టీతో అక్కడ మా అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి అభ్యర్థి మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 1,00,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ హవా, మోదీ హవా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటగా ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 1,00,000 ఓట్ల మెజార్టీ భువనగిరిలో పైచీలకు సాధిస్తుందంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రతి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అదేవిధంగా కొనసాగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 2 అంకెల స్కోరు కంపల్సరీ చేరుతుందని ఆశా వ్యక్తం చేస్తున్నాము. కేంద్రంలో చూసినట్టయితే 400 పై సీట్లు గెలుస్తారన్న మోడీ ఒకానొక దేశంలో మోడీ కూడా వెనకంజబడే స్టేజ్కి వెళ్ళిండు. రాహుల్ గాంధీ గారు అయితే అత్యధిక మెజార్టీతో వయనాడులో కావచ్చు, రాయబర్లే కావచ్చు అత్యధిక మెజార్టీతో దూసుకెళ్తున్నాడు. కేంద్రంలో కూడా దాదాపుగా విజయ దేశకు అంటే కొద్దిపాటు తేడా ఉన్న ఆల్మోస్ట్ చివరి వరకు వేచి చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం కొనసాగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.